నమస్కారం గురుగారు. ఓ అమ్మ. చాలా వరకు ఏంటంటే చాలా శ్లోకాలు మన జీవన శైలికి సంబంధం ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియదు. అంటే అవి మనం మానవ నడవడికలోని ఏ విధంగా ఉపయోగపడతాయి, మనతో పాటు అవి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కొంతవరకు ప్రజలకి తెలియజేయాలి అని అయితే ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో అటువంటి శ్లోకాలు ఏమున్నాయి, మానవ శైలికి అలాగే మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలని. ఓకే అమ్మా. ఈ సరస్వతి ధ్యాన శ్లోకం కూడా చూడండి. వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. చెబితో నాస్తి పాతకం అంటే జపం చేసేటప్పుడు మనం ఎంతవరకు మౌనంగా ఉంటామో వాటికంటే బయటికి చెప్పే కంటే సంగీత రాగయుక్తంగా చెప్పినప్పుడు మాత్రం భగవంతుడి తర ప్రసన్నం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పేసి ఒక శాస్త్రం కూడా ఉంది. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాతమధురం అనేది ఆలోచనామృతం అన్నాడు మహాకవి కాళిదాసు. సంగీతానికి ఎటువంటి ప్రభావం ఉందో సాహిత్యానికి కూడా అటువంటి ప్రభావం ఉంది. 56 అక్షరాల్లోని పదాలుగా పెట్టి ఆ పదాలని అన్వయించి అక్కడ అర్థవంతంగా చెప్పి కథలు రాయడం అంటే చిన్న మాట కాదు. నాకు అనుభవం ఉంది కాబట్టి 250 కథలు కూడా అచ్చులో పడ్డాయి కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి సాహిత్యంలో ఎన్ని బాధలు పడాలో అన్నది మాత్రం మాకు అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకోవడానికి మాత్రం ఇవి రావు. అది దైవతత్వాలే. సాహిత్యం చాలా కష్టం. ఉదాహరణకి అబ్బా అంటాం మనం, దానిలో జీవం ఉంటుంది, సంగీతంలో జీవం ఉంటుంది. ఒకసారి అరమడుపు కళ్ళు అవుతాయి, ఇలా వాలుస్తాం మనం కళ్ళు ఒక రాగయుక్తంగా మంచి బాగా పాడినా. అలాగే సాహిత్యంలో కూడా అబ్బా అనేస్తాం. అబ్బా అనడానికి కూడా ఒక ఉదాహరణ ఉంది. సముద్రపు ఘోష నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఉపరితలం మీద ఓడవైనా జలాంతర్భాగంలో తిమింగిలానివైనా నీకు అర్థం కాదు, ఒక్క నీటి బొట్టు అయితే తప్ప అంటాడు. సముద్రం తాలూకా మొత్తం ఘోషంతా ఏడుస్తున్న ఘోషంతను ఆ ఒక్క నీటి బొట్టుకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి సంగీత సాహిత్యాలు సరస్వత్యాహ స్తనద్వయం. ఆవిడ తాలూకా వక్షస్థలం అది అన్నప్రసాదం కాబట్టి ఆహార ప్రసాదం. అది ఏకం ఆపాదమధురం సాహిత్యం. అన్నిది ఆలోచనామృతం సాహిత్యం, అన్నిది ఆలోచనామృతం. ఇది ఆపాత మధురం సంగీతం. ఈ రెండు కూడా సరస్వతీదేవికి నేత్రాలు లాంటివి అని, భుజాలు లాంటివని, వక్షస్థలం లాంటివని శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి కళలు గొప్పవి. అన్ని రకాల కళలు కూడా ఏదైనా ఒక కళ గొప్పది. అందుకే కళని నమ్ముకున్నవాడు సాధారణంగా ఏ మనిషి కూడా కళాకారుడు ఎప్పుడైనా సరే నిశ్చలంగా ఉండగలుగుతాడు. రోడ్డు మీద బొమ్మలు వేసిన వాళ్ళని మనం చూస్తాం, చిత్రం, వాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఈ డబ్బు, ఈ ధనం, ఐహిక సూత్రాలు, బాధలు, బాధ్యతలు, కోట్లు కూడబెట్టడాలు, నైవంచలు, ఇవన్నిటికీ కూడా మించిపోయి ఉంటాడు వాడు. ఆనందం ఎక్కడ ఆనందం ఉంటుందంటే కళల్లోనే ఉంటుందని చెప్పేటువంటి మంచి శ్లోకం ఇది. స్త్రీ గురించి చెప్పాడు. స్త్రీణాం ద్విగుణం ఆహారం. పురుషుల కంటే స్త్రీ రెండింతలు భోంచేస్తుంది. స్త్రీణాం ద్విగుణం ఆహారం బుద్ధిశ్చాపి చతుష్టయం. మగవాడి బుద్ధి కంటే స్త్రీ బుద్ధి నాలుగు భాగాల మధ్య. మగవాడికి రెండు పాళ్ళు బుద్ధి ఉంటే స్త్రీకి 4 రకాలుగా బుద్ధి చాతుర్యం ఉంటుంది. స్త్రీణాం ద్విగుణం ఆహారం బుద్ధిశ్చాపి చతుష్టయం. షడ్గుణం సాహసం చేయవ. మగవాళ్ళకి ఒక గుణం ఒక దాంట్లో సాహసం చేద్దామనుకో ఒక పాళ్ళలో ఉంటే 6 గుణాలు కలిగి ఉంటుంది స్త్రీ. కామోద్ అష్టగుణం భవేత్. అక్కడ ఒక వస్తువు కావాలని అభిలషించింది అనుకోండి, అది 8 రెట్లు బలం కలది. అది పొందే వరకు కూడా ఆగదు. అది తెచ్చే వరకు కూడా, చేసే వరకు కూడా, దానికోసం కొన్ని కోట్లు కూర్చుకుంటూ మరొక పర్యాయపదంగా మరొక వస్తువు ఇద్దామన్నా అతనికి ఆ సూది అంటే ఆ సూదే కావాలి, ఆ వస్తువు అంటే ఆ వస్తువే కావాలి. అది స్త్రీ తాలూకా ప్రథమ లక్షణం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. అది చాలామందికి అనుభవంలో కూడా ఉంటుంది. అందుకే స్త్రీణాం ద్విగుణం ఆహారం. అన్ని ఓర్చుకోవడం కూడా అలాగే. బుద్ధిశ్చాపి చతుష్టయం. ఏదైనా ఆలోచించారంటే అందుకే దానికి కూడా మరో శ్లోకం కూడా ఉంది. స్త్రీ ఎలాంటిదంటే అది అందరికీ కూడా బాగా నానుడి అయిపోయింది, దాన్ని అట్నుంచి వక్రీకరించి ఇట్నుంచి వక్రీకరించి దాన్ని పాటు చేస్తారు శ్లోకం. అర్థమైంది కదమ్మా? అది అలా కాదు. ఇది ఏంటంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి పాటల్లో పెట్టేసి రకరకాలు చేస్తారు. కార్యేషు దాసి అంటే ఇంటి పనులు చేయగలిగడంలో ఆ స్త్రీ అన్ని పనులు చేసుకోవడం సమర్థత కలదు. కాబట్టి దానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో స్త్రీకి శుక్రుడు బాగుంటేనే
ఇంటి పనులన్నీ చేసుకోగలుగుతుంది. ఆ శుక్రుడు హీనంగా ఉన్నట్టయితే ఒక్క పని కూడా చేసి సెలపట్టుకుని కూతుంటుంది. శుక్రస్థితి స్త్రీకి మంచిది. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక సలహా చెప్పడంలో మంత్రిలో సలహా చెప్తుంది. చక్కని సలహా ఎంత స్ఫోటుకు వచ్చేస్తుందో తెలియదు. భోజ్యేసు మాత, తల్లిలాగే అన్నం పెడుతుంది. సేనేచ రంభ. తర్వాత రూపేచ లక్ష్మి, అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. క్షమయా ధరిత్రి, భూదేవికున్న ఓర్పు ఉంటుంది. షట్ కర్మయుక్త కులధర్మపత్ని అన్నారు. ఈ 6 గుణాలు కలిగినటువంటి స్త్రీ కులధర్మపత్ని. ఆ ఇల్లు అభివృద్ధి పొందుతుందని స్త్రీకి ఆపాదించబడ్డాయి. ఆ వస్త్ర సాహిత్యంలో కూడా ఎన్నో వందల పాటలు వచ్చాయి. చీర కట్టి సింగారించి అని వచ్చింది పాట. ఉదాహరణకి తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము అని వచ్చేది. ఇలా రకరకాల పాటలన్నీ కూడా కొన్ని వందల పాటలు. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని ఒక పాట వచ్చింది. ఇలా రకరకాల పాటలన్నీ చీర సాహిత్యం మీద ఎన్నో వచ్చాయి. ఇక్కడ మనోనేత్రం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈశ్వరుడికి ఒక్కడికే 3వ నేత్రం కాదు, మనకి మనోనేత్రం ఉంటుంది. ఉదాహరణకు మనోనేత్రం ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఎవరికో ఒక అప్పు ఇచ్చాం, ఓ 10,000. చాలా రోజులు అయిపోయింది, వాడి ఇబ్బందులు ఇవ్వలేకపోయాడు. నా దగ్గర డబ్బులు వచ్చాయి, నేను లోన్ పెట్టాను, నువ్వు నీ దగ్గర అప్పు తీసుకున్నాను, ఇక ఈ 15,000 రూపాయలు నీ దగ్గర అప్పు తీసుకున్నాను అనేసరికి వెంటనే చెప్తుంది మనోనేత్రం, అయ్యో నా దగ్గర తీసుకుంటాడు 10,000 కదా, 15 అంటాడు ఏమిటని. వాడు అన్నాడు అయిపోయింది, మర్చిపోయి ఉంటాడు, పోలే మనకు అవసరాలు ఉన్నాయని వస్తుంది. అబద్ధం ఆడడానికి కూడా ఆ మనోనేత్రం పనిచేసి అబద్ధం ఆడడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే అన్యాయానికి, అక్రమానికి ఆ బొట్టు అనే సాంప్రదాయం ఉంటుంది అనుకోండి, తప్పురా ఇన్నాళ్ళు అయిపోయింది నీకు ఓర్చుకున్నాళ్ళే, నువ్వు నాకు 10,000 నాకు ఇవ్వాలంటాడు. నేను ఇచ్చింది 10,000, నువ్వు 15,000 అంటావు, ఏంటి మర్చిపోయి ఉంటావులే, నాకు 10,000 చాలు. మీకు అర్థమైంది కదమ్మా, అది మనోనేత్రం అంటారు. ఇక్కడ అందరూ మగవాళ్ళందరూ షాపుల్లో చూసినా ఎక్కడ చూసినా బొట్లు పెట్టుకుంటారు. ఏ స్త్రీ చూసుకున్నా సరే అంత అలంకారంగా మనకు కొంచెం ముగ్యం అయిపోయింది. ఆ విషయం ఏ దుష్ట సాంప్రదాయం వచ్చిందో తెలియదు కానీ అర్థమైందమ్మా, అది అయిపోయింది. వాళ్ళ తనకి వ్యక్తిగతమైన లక్షణం, అది వేరే విషయం. వాళ్ళు కట్టుపుట్టు సాంప్రదాయాలు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇంకా వీటి మీద బోల్డన్ ఉన్నాయి, ఇప్పుడు ఈ కాలానికి పనికిరావు, చెప్పడానికి కూడా పనికిరావు. ఎందుకంటే శిరోజాలు ఎప్పుడు తీసేయాలి, శిరోజాలు ఎప్పుడు ఉండకూడదు, దాన్ని ముడి కట్టుకొని ఎందుకు ఉండాలి, ఈ ధర్మశాస్త్రాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ స్త్రీకి ఆపాదించబడ్డాయి అంటే ఎత్ర నారీస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటుంది శాస్త్రం. ఎక్కడ స్త్రీ సంతోషంగా నవ్వుతూ ఆ నడక మీద వెళ్ళగలుగుతుందో, ఇంట్లోనే ఉంటుందో గృహస్థు. ఆ స్త్రీ స్వాతంత్ర రహస్యం ఎందుకన్నారంటే ఆ స్త్రీ ఎప్పుడు అలంకారానికి ఒక గోడకు పెట్టిన ఫోటో లాంటిది. శ్రీరామచంద్రుడు కూడా యజ్ఞం చేయాలన్నా ఏ యాగం చేయాలన్నా సరే పక్కన స్త్రీ లేనిది రక్తి కట్టదు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మాత్రం స్త్రీ ఉండాలి. ఉదాహరణకి చూడండి, ఎన్ని కిరాణా షాపుల్లో స్త్రీలే పెట్టేస్తున్నారు. ఏ వ్యాపారాలు చేయాలని, ఏ వ్యవహారాలు పెట్టాలని అందరికీ స్త్రీయే. ఆకర్షణ కలిసి శక్తి స్వరూపిణి స్త్రీ. అదే ఏంటి, కన్నతండ్రి ఏడుస్తాడు కన్యాదానం చేసేటప్పుడు, 20 సంవత్సరాలు నేను పోషించానమ్మా తల్లి, నీకేమో పెళ్లి చేస్తున్నాను, ఒక 5 చేతులే పెడుతున్నాను. 8 వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయి ఇదామీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాలితాం. మహావిష్ణు స్వరూపు లాంటి వరుణికి ఆ కాలు పాదాలు కడిగి నమస్కారం చేసి ఆ చేతిలో అమ్మాయి చేతిలో కొబ్బరిబొండ నీళ్లు వేసి తన చేతిలో పెడతాడు తండ్రి. అప్పుడు ఏడుస్తాడు, మా కూతురు 20 సంవత్సరాలు నా దగ్గర ఉంది, వంశాభివృద్ధి కోసం నీ దగ్గరికి పంపిస్తున్నాను, 80 ఏళ్ళు సుఖమయ జీవనాన్ని అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి అల్లుడిని ప్రార్థించి చెప్తాడు ఆ మంత్రం. తనకంటే చిన్నవాడిని కాలు గడిగే సాంప్రదాయం అక్కడ మాత్రమే వస్తుంది. అప్పుడు అన్యాయం చేయొచ్చా ఆడపిల్లకి? ఆడపిల్లకి 2 గోత్రాలు ఉంటాయి. ఎలా మర్చిపోగలుగుతున్నది? పుట్టింటి వాతావరణం అంతా 20 సంవత్సరాల్లో మార్చిపోయి ఒక కొత్త వాతావరణంలో ప్రవేశించి తన వంశాభివృద్ధి కోసం అంత తాపత్రయపడి వస్తుందే, 4 మాసాలు మోసి కనీ పెంచుతుంది. ఆ స్త్రీకి అన్యాయం చేయడం తప్పు కదా. ఈరోజు చూస్తున్నప్పుడు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి మన సమాజంలో మన కొన్ని సాంప్రదాయాలు. ఇవన్నీ చిన్నతనంలోని కొన్ని సాంప్రదాయాలు మనకు అలవర్చుకొని ఆ స్త్రీ అలా మెలగలిగినప్పుడు, ఆ సాంప్రదాయం ఆ సంస్కారాన్ని కలిగి ఉన్నప్పుడు వాళ్ళ జీవితం బాగుంటుందమ్మా. వివాహ మంత్రాల్లో అన్ని మంచి మంత్రాలే ఉన్నాయి. 8 వర్షాత్ భవేత్ కన్యా, 8 సంవత్సరాలకి ఆడపిల్లకి పెళ్లి చేసేవాడు. పరిపక్వతకు వచ్చిన దాకా తండ్రి నుంచి వాడు పెళ్లి బాధ్యత తీర్చుకొని 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు యుక్త వయసు వచ్చిన దాకా తండ్రింట్లోనే ఉంచేవాడు. పుత్రవత్ పాలితామయ్యి, ఒక పుత్రిక నువ్వు చూడ, నీ తలక కొడుకు అనుకో, నీ కూతురు అనుకో అని చెప్పి పాలితా అలా చూడు. ఇదామేం తవ దాస్యామి, నీ ఇంటికి పంపిస్తున్నాడు సేవ చేయడానికి. తత్తా స్నేహేన పాలితాం, నిరంతరం కూడా ఆ చెయ్యి వదలకుండా అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత నీది అని చెప్పేటట్టు చక్కని మంత్రం అది. అలాంటివి ఎన్నున్నాయో తెలియదు. ఆ వివాహ సాంప్రదాయాలే కెమెరాలో మాత్రం మంత్రాలు చదవకుండా వాళ్ళు అడ్డు పెట్టుకొని వీళ్ళు అడ్డు పెట్టి ఫొటోస్ పెట్టి ప్రీ వెడ్డింగ్ అని పెట్టి ఈ రకరకాల వ్యవస్థను పాడు చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి తప్పు పట్టలేం, కాలానుగుణంగా మనం వెళ్ళిపోవాల్సిందే.
కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి సాంప్రదాయాలు ఇటువంటి శ్లోకాలు మనకు ఉపయుక్తం అవుతాయని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ చెప్పాను. కాబట్టి మనందరూ కూడా సంస్కారంతో కొన్ని రకాల ధర్మాలను అవలంబిద్దాం, చక్కగా ఉందాం. స్త్రీ అనేసరికి మరొక శ్లోకం కూడా చక్కగా ఉంది. వనిత, లత, కవిత సినిమా వాళ్ళు కూడా పెట్టారు ఇది. అది పూర్వంలో ఒక స్త్రీకి ఆపాదించబడిన ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. ఒక పాదు లాంటిది స్త్రీ. ఆ పాదు ఏంటంటే ఒక కర్రపులో ఏదో ఆధారం పెడితే కానీ అది పాకలేదు అది. కాబట్టి ఆధారం లేనిది కూడా ఇవి మనవు. దానికి కూడా 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 శ్లోకాలు చెప్తాను. For more videos like this, subscribe Big TV channel.